వెల్కమ్ టు సర్కార్ ఇండియా. వత్సవాయి మండలం వత్సవాయి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు తదుపరి మహాత్మా గాంధీ జ్యోతిరావు పులే బీసీ గురుకుల పాఠశాలలో నిర్వహించిన ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యుడు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య. ఈ సందర్భంగా తాతయ్య మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం బంగారు బాట వేస్తుందన్నారు. విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి పిల్లలు ఎంతో అభివృద్ధి చెందేలా నిరంతర కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వత్సవాయి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వడ్లపూడి రాంబాబు, ఆర్యవేశ సంఘ నాయకులు బొగ్గువరపు రాజా, కూటమి నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అన్ని పాఠశాలలో గురుకుల పాఠశాలలో కూడా మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ యొక్క ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ బాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు అన్ని స్కూళ్ళు కూడా ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో గ్రాండ్ పెద్దలతో యాత్రైనటువంటి రాంబాబు గారు, బొగ్గరపు రాజా గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, కృష్ణవేణి గారు, అదేవిధంగా బాలకృష్ణ గారు, రామకృష్ణ గారు, ప్రత్యేకంగా తల్లిదండ్రులకు పేరు నమస్కారం తెలియజేస్తూ చిన్నారులకు శుభాశీస్సులు. ఈరోజు ఎందుకు పెట్టారంటే పిల్లల చదువు ఏ విధంగా చదువుకుంటున్నారని చెప్పని తల్లిదండ్రుల మధ్యలో వచ్చి మా పిల్లలు బాగా చదువుకున్నారు లేదా, స్కూల్కి వస్తున్నారు రావట్లేదా, మంచి మార్కులు వస్తున్నా లేదా, అన్ని విషయాలు తెలుసుకొని మీరు ఆ టీచర్లతో ఎప్పటికప్పుడు మీ అబ్బాయి ఈ మార్కులు మ్యాథ్స్లో తక్కువ ఉన్నాయి, సైన్స్లో తక్కువ ఉన్నాయి, కారణం ఏంటి, ఆ లెసన్స్ అర్థం కావట్లేదా, అటు నుంచి విషయాలు తెలుసుకొని బోధన ఏ విధంగా ఉన్నాయి, స్కూల్ మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంది, అటువంటి మొత్తం తెలుసుకొని ఇంకా స్కూల్లో ఇటువంటి సౌకర్యాలు కావాలని చెప్పినప్పుడు మీ ఎంప్లాయీస్ కావచ్చు, టీచర్లు కావచ్చు, గవర్నమెంట్ కూడా అటువంటి ఏదైతే మీకు అవసరం అది అవసరం తీర్చడానికి ప్రభుత్వం ముందుంటుంది. అందువల్ల మీ అందరూ కూడా ఈరోజు మెగా ఆత్మీయ సమావేశం కాకుండా అప్పుడప్పుడు వచ్చి మీ పిల్లల చదువు ఏ విధంగా చదువుకున్న విషయం కూడా ఎప్పటికప్పుడు టీచర్తో మాట్లాడుకోవాలి. పిల్లలు కూడా బాగా చదువుకోవాలి. ఎందుకంటే అమ్మా నాన్న స్కూల్కి వచ్చినప్పుడు మీ మాస్టరు, మీ మేడం గారు బాగా చదువుకున్నారంటే అమ్మా నాన్న సంతోషపడతారు. మీ పిల్లల మార్కులు రావంటే గొడవ చేస్తున్నారంటే అమ్మా నాన్న ఆనందపడతారా, బాధపడతారా? బాధపడతారు కదా. అందువల్ల ఇప్పుడు కూడా బాగా చదువుకొని అమ్మ వచ్చి ప్రిన్సిపల్ మేడం కానీ మా అబ్బాయి ఎక్కడ చదువుతున్నారంటే మీ అబ్బాయి చాలా మంచివాడు, గొడవ చేయండి, బాగా మార్కులు వస్తాయని చెప్పండి అమ్మ నాన్న ఆనందపడతారు. మీ అబ్బాయి మార్కులు రావడం, స్కూల్ ఎక్కడ వస్తున్నాడు, ఎప్పుడు గొడవ చేస్తున్నాడు